ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరొక శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఉదయ కాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానాంశంగా తీసుకుందాం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. దేవుని వాక్యములో చూసినప్పుడు తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఇది ఒక ప్రత్యేకమైన సందర్భంలో దేవుడు ప్రవక్త అయినటువంటి హనానీ అనే దీర్ఘదర్శి పలికినటువంటి మాటలు. యూదా ప్రజలను పరిపాలిస్తున్నటువంటి ప్రాముఖ్యమైన రాజుల్లో ఆషా రాజు ఒక రాజు. దావీదు వంశావళిలో నుంచి వచ్చినవాడు. ఆషా మొదటి దినముల్లో ఎంతో చక్కగా పరిపాలన చేస్తున్నప్పుడు దేవుణ్ణి ఆనుకొని దేవుణ్ణి నమ్ముకొని తన హృదయంలో దేవునికి ప్రత్యేకమైన స్థానమునిచ్చి తను ప్రయాణం చేశాడు. ఒకానొక సమయంలో పక్కనే తన తోటి సహోదరులైన ఇశ్రాయేలీలు రాజైన బయెషా ఒక సందర్భంలో యూదావారి మీద దండెత్తి వారికిని వీరికిని మధ్య రామా అనే పట్టణంలో ఒక ప్రహరీ గోడను కట్టడానికి ప్రయత్నించాడు. అది చూసినటువంటి ఆషా ఆ దేవుని యొద్దకు వచ్చి విచారణ చేయక, ఆయన నమ్ముకొనక, ఆయన మీద ఆధారపడక, వారికి శత్రువులైనటువంటి సిరియా రాజు బెన్హదదును ఆశ్రయించి దూతలను పంపి మరి ప్రాముఖ్యంగా దేవుని ఆవరణములో మందిరము నగరములో ఉన్నటువంటి వెండి బంగారములను తీసి దమష్కులో నివాసము చేయు సిరియా రాజుకు పంపి సిరియా రాజుతో సంధి చేసుకొని మరి ఇశ్రాయేల్ రాజు అయిన బయెషాను ఓడించడానికి ప్రయత్నం చేశాడు. నిజంగా అప్పుడు బెన్హదదు రాజు సిరియా రాజు మరి యోధారాజుకి సహాయం చేశాడు ఆషాకి. అయినప్పటికీ సహాయం చేసి మరి బయెషా ఇశ్రాయేల్ రాజును మరి ఆ రామా పట్టణంలో ప్రహరీ గోడ కట్టకుండా దండెత్తకుండా తరిమినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అప్పటికి అది ఆషారాజు విజయం సమకూర్చినప్పటికీ దీర్ఘదర్శి అయిన హనానీ ద్వారా ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా సైన్యమును, సిరియా రాజును, సిరియా రథములను మరి నమ్ముకుంటివి. ఇశ్రాయేల్ రాజును పంపుటకు దేవుని మీద ఆధారపడకుండా మరి విస్తారమైన రథములు, గుర్రములు, రౌతులతో కూషీయులు, లూబీయులు గొప్ప దండును కూడా ఒకప్పుడు సిరియా చేతిలో నుంచి విడిపించిన దేవుడైన యెహోవా చేతిని విడిచిపెట్టావు. నీవు నీ హృదయం ఎలా ఉందో చూడని దేవునికి కోపం వచ్చి ఆ హనానీ అనే దీర్ఘదర్శి ద్వారా మాట్లాడతాడు. ఆ మాటలు చెప్పి అంటాడు, ఈ సందర్భంలో దేవుడి దృష్టి ఎప్పుడు కూడా యథార్థ హృదయం గలవారి మీద, దేవుని మీద నమ్మిక ఉంచే వారి మీద, దేవుని యొద్ద విచారణ చేసేవారి మీద, దేవుని ఆనుకునే వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుందని మాట్లాడతాడు. నీవు ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించావు గనుక ఇక నీ మీదట నీ జీవితంలో ఏం చూస్తావంటే యుద్ధములే నీకు సంభవిస్తాయి. నిజంగా ఆ తర్వాత కాలంలో ఆషా అనేక యుద్ధాల్లో ఓడిపోవటం, ఎక్కడ చూసినా యుద్ధాలు సంభవించటం, తన జీవితంలో చివరి గడియల్లో పాదముల్లో పుండ్లు పుట్టి జబ్బు కలిగిన వాడైనప్పటికీ 39వ సంవత్సరంలో తన ఏలుబడిలో ఏమాత్రం కూడా దేవుని దగ్గర విచారణ చేయక వైద్యుల్నే సంప్రదిస్తాడు. ఆ పరిస్థితుల్లో తన మరణానికి అప్పగించబడతాడు. తను మృతి చెందినప్పుడు సహజంగా యోధారాజులు మృతి పొందినప్పుడు యోధారాజులను వారి ముందున్న రాజుల సహా సమాధుల ప్రక్కనే వారిని సమాధి చేయాలి. ఆయన అలాగూ చేయక ఆ పట్టణంలో కాక వేరొక ప్రాంతంలో అతన్ని పాతిపెట్టినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ప్రియుడా, ఈ వాక్యం మనకేం బోధిస్తుందంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మన కనుదృష్టి, దేవుని కనుదృష్టి మన మీద ఉండాలంటే మనలో యథార్థ హృదయం ఉండాలి. దేవుని యందు నమ్మిక ఉంచాలి. మరి దేవుని యొద్దనే విచారణ చేయాలి. ఆయా సందర్భాల్లో మనకు వారు తెలుసు వీరు తెలుసు అని మనకేదైనా కొదువులు సమస్యలు వచ్చినప్పుడు, మనకేదైనా శోధనలు వచ్చినప్పుడు దేవుని దగ్గర విచారణ చేయక, దేవుని నమ్ముకొనక, దేవుని మీద ఆధారపడక,
అనేక సార్లు దైవోగ్రతకు మనం కూడా పాత్రలం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ హృదయం ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆనుకొని దేవుని మీద నీ కనుదృష్టి ఉంటే ఆయన యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై లోకమంతా సంచరించుచున్నాడు గనుక ఆయన సహాయకుడు గుండి నీకు మేలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఆశ చేసిన తప్పిదం మేము చేయకుండానట్లుగా మా జీవితాల్లో కూడా ప్రభువా, అనేక సందర్భాల్లో శత్రురాజ్యపు సమూహములు అనగా సాతాను శత్రువు విజృంభిస్తున్నప్పుడు మా జీవితాల్లో కూడా వేరొకరు మనుషుల సహాయమును మరి ఆయా మాకు పరిధిలో ఉన్న వాటి సహాయాన్ని కోరుకుంటూ నీ మీద నుంచి మా హృదయమును మా కనుదృష్టిని బలహీనపరుచుకుంటే నీకు కోపం వస్తుంది ప్రభువా. దైవోగ్రతను మేము తట్టుకోలేము తండ్రి. ఇదిగో ఈ అనుభవం మాకు గొప్ప పాఠం నేర్పిస్తుంది దేవా. మా జీవితాల్లో ఎన్నో సందర్భాలు అలాగ చేసి మేము నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే యథార్థ హృదయం గలవారిని బలపరచుటకు నీ కనుదృష్టి లోకమంతా ఉంది గనుక ప్రభువా, మీరు మమ్మల్ని బలపరచండి. మా హృదయంలో యథార్థ హృదయం దయచేవు. నిన్ను ఆనుకునే అనుభవం, నీ దగ్గర విచారణ చేసే అనుభవం, నిన్నే నమ్ముకునే అనుభవం మాకు నేర్పిస్తూ రమ్మని ఈ దినకాలం మీరు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి స్తోత్రం చెల్లిస్తూ కొద్ది చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.